ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుని సన్నిధి అనే జీవజలపు ఓట యొద్ద నిన్ను ఉంచి ఆకు వాడక నీ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిన్ను మారుస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదపు ఫలాలు అనేక మంది భుజిస్తారు. నీ యొక్క సత్క్రియలు అనే ఫలాలు అనేక మంది చూసి నిన్ను గణపరుస్తారు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలు నీవు గైకొంచున్నావు గనక ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ యొక్క చేతుల కష్టార్జితాన్ని సమృద్ధిగా మారుస్తాడు. నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీవు చేసే ప్రతి మంచి కార్యాన్ని ఆయన ఆశీర్వదించి నీ పైన, నీ కుటుంబం పైన ఆకాశం అనే మంచి ధననిధిని తెలుస్తాడు. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేవాడిగా నిన్ను చేస్తాడు. ఇక ఎన్నడూ అప్పు చేయకుండా ఉండేవాడిగా నిన్ను చేస్తాడు. నీవు తలగా ఉంటావు గానీ